అలానే మిసెస్రావు ట్రంప్ జనవరి 20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తొలి సంతకం ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద పెడతానని చెప్పేసి ఆయన చెప్పారు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని ఎన్నికల సమయంలో ట్రంప్ నినదించారు. సీన్ కట్ చేస్తే ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి పాలసీలు ఇండియన్స్కి అత్యంత సంతోషకరంగా ఉన్నాయి. ఏంటనంటే H1B కోసం గతంలో స్టూడెంట్స్ చాలా కష్టపడేవాళ్ళు. H1B వస్తే అమెరికాలో స్థిరపడినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ H1B కోసం లాటరీ పద్ధతిని అనుసరించేవాళ్ళు. ఆ లాటరీలో వస్తే వస్తుంది, లేకపోతే లేదు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అమెరికాలో కొత్తగా వచ్చినటువంటి జీవో ప్రకారం, కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి పద్ధతి ప్రకారం స్టూడెంట్ వీసా నుంచి F1 వీసా నుంచి డైరెక్ట్గా H1Bకి అప్లై చేసుకునేటువంటి అవకాశం, అది కూడా యూనివర్సిటీలో అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ట్రంప్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా ప్రస్తుతం ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వం స్టూడెంట్స్ వీసాల నుంచి H1B వీసా, వర్క్ వీసాలకి కన్వర్ట్ చేసుకునేదానికి అవకాశం కల్పించారు. అంతేకాదు ప్రస్తుతం H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి దాన్ని రెన్యువల్ చేసుకోబోవటమో లేదంటే ఆ రెన్యువల్ అయ్యేంత వరకు ఇక్కడ ఆగటమో జరుగుతుంది. కానీ అమెరికాలోనే ఈ H1B వీసాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ని చేసుకునేటువంటి వెసులుబాటును కూడా ఇప్పుడున్నటువంటి అమెరికా ప్రభుత్వం కల్పించింది. ఈ రెండు అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్కి హ్యాపీయెస్ట్ నిర్ణయాలుగా చెప్తూ ఉన్నారు. అయితే 20వ తారీఖున అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. మరి అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ రెండు పద్ధతుల్ని ఆయన కొనసాగిస్తారా లేదా అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అమెరికా సిస్టంలో ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం అనేది అందరికీ ఒకటే, ఎవరికి చుట్టం కాదు అనేది చెప్తూ ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్కైనా ఒకటే, సామాన్య పౌరుడికైనా ఒకటే. ఇండియాలో మాత్రం అలా కాదు అనేది చాలామంది న్యాయ నిపుణులు చెప్తూ ఉంటారు. ఉన్న వాళ్ళకి ఒక చట్టం, లేని వాడికి మరో చట్టం అన్నట్టుగా ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా భారతదేశంలో న్యాయం ఖరీదైపోతుంది అనే వ్యాఖ్యలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అమెరికన్ సిస్టంలో, అమెరికాలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ కానీ, అమెరికాలో ఉండేటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ, ప్రభుత్వంలో ఎవరున్నా సరే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది అక్కడ వినిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటికి కూడా 20వ తారీఖున అక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి వాళ్ళని తరిమేసేటువంటి పరిస్థితి ఉండదు, అలాగే ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, అలాగే వలసదారుల్ని నెట్టిపడేసే పరిస్థితి ఉండదు, అంత ఈజీ కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ట్రంప్ ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల ముందు ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దాదాపుగా 14 లక్షల మంది ఉన్నారు, వీళ్ళందరినీ బయటికి పంపిస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆ మేరకు ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీని అలర్ట్ చేశారు, అలాగే బోర్డర్ సెక్యూరిటీని కూడా రంగంలోకి దింపారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇమీడియట్గా బయటికి పంపించేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నారనేది ఇటీవల కాలంలో బాగా వినిపించింది. అదే జరిగితే 14 లక్షల మంది, దాంట్లో దాదాపు 4-5 లక్షల మంది ఇండియన్సే ఉంటారు, తెలుగు వాళ్ళు ఇంకా పెద్ద సంఖ్యలో ఉంటారనేది కూడా వినిపించింది. అయితే రామస్వామి కానీ సలహాదారుగా చేరినట్లు, లేదా అలన్ మాస్క్ కానీ వీళ్ళందరూ కూడా H1B వీసాకి పాజిటివ్గా ఉన్నారు, H1B వీసాకి సానుకూలంగా ఉన్నారు. వాళ్ళని కాదని ట్రంప్ చేసేటువంటి పరిస్థితి లేదు. సో H1B వీసాలు ఎక్కువగా ఎవరికి వస్తాయంటే ఇండియన్స్కి వస్తాయి. ఆ ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళే ఎక్కువగా H1B వీసాలు ఉండే వాళ్ళు ఉంటారు. పైగా గత 2 ఏళ్ల నుంచి కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్ళారు, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వెళ్ళారు. వాళ్ళందరూ కూడా F1 వీసా మీద ఉన్నారు, OPT మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా లాటరీ పద్ధతిలో కాకుండా డైరెక్ట్గా H1B వీసాలకి కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని, వెసులుబాటుని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కల్పించింది. ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయినటువంటి ఈ ప్రక్రియని ట్రంప్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఆపేస్తారా, ఆయన తనదైనటువంటి పందాలు తీసుకెళ్తారని అంటే
ఇప్పుడు అమల్లోకి వచ్చినటువంటి పద్ధతిని ఇమీడియట్గా ట్రంప్ ఆపేసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఆపేసిన ఎలన్ మాస్క్, రామ్సోల్ లాంటి వాళ్ళు వినేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సలహాదారులు వాళ్ళ మాట కాదని ట్రంప్ వెళ్ళేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు. పైగా ట్రంప్ ఏం చెప్తున్నారు, మేధో సంపత్తి కావాలి, నాకు క్వాలిటీ పీపుల్ కావాలని చెప్తున్నారు. క్వాలిటీ పీపుల్ ఉంటేనే అమెరికా ఫస్ట్ అనేది నెరవేరుతుంది. అమెరికా ఎప్పుడు కూడా అగ్రరాజ్యంగా ఉండాలి. అది ఉండాలంటే కనుక ఖచ్చితంగా క్వాలిటీ పీపుల్ కావాలని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. కాబట్టి ఇండియన్స్కి ఇప్పుడు తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఒక పెద్ద జోష్ని అయితే నింపుతుంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 4 రోజుల పాటు ఇవాటి నుంచి ఒక పెద్ద ఎత్తున అక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్లోరిడాలో కానీ లేదంటే వాషింగ్టన్లో కానీ వీటన్నిటి చోట్ల కూడా. సో ఆయన ప్రమాణ స్వీకారాన్ని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా చేసుకునేందుకు స్క్రీన్లు కూడా పెట్టారు. దేశవ్యాప్తంగా ఆ ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ప్రధానమైనది ఏంటంటే కెనడా 51వ రాష్ట్రం అవుతుందని చెప్పాడు. కెనడా ప్రధానమంత్రి వెళ్ళి కట్టసీగా కలవడానికి ట్రంప్ని దగ్గరికి వెళ్తే ఆ ట్రంప్ ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ప్రధానమంత్రికి అక్కడ అవసరమా, 51వ రాష్ట్రంగా కెనడాని చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి వ్యాఖ్య చేశారు. అంటే కెనడాని కలుపుకునే ప్రయత్నం ఆయన చేయబోతున్నారు. మరొక అంశం ఏంటి, పనామా ఏరియాని కూడా అమెరికాలో కలిపేసుకోవాలి, గ్రీన్లాండ్ని కూడా అమెరికాలో కలిపేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కనుక ఖచ్చితంగా థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మెక్సికోకి సంబంధించి రాయితీలను కట్ చేస్తూ ఉంటున్నారు. అలాగే కెనడాకు సంబంధించినటువంటి రాయితీలను కట్ చేస్తూ ఉంటున్నారు. అమెరికా ఎందుకు భరాయించాలి మెక్సికో భారాన్ని, అలాగే కెనడా భారాన్ని? అసలు మెక్సికోని కెనడాని రెండింటిని కూడా అమెరికా కలిపేసుకుంటే పోతుంది కదా, కెనడాని ప్రత్యేకించి 51వ రాష్ట్రంగా చేసుకుంటే పోతుంది కదా అనేటువంటి సలహాలు, సూచనలు ఇప్పుడు ట్రంప్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నటువంటి ట్రంప్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారని అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దాని ప్రభావం ఆయా దేశాల మీద ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొంత పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని కంట్రీస్ మీద అయితే ప్రత్యక్షంగా, మరికొన్ని కంట్రీస్ మీద అయితే పరోక్షంగా పడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇండియన్ స్టూడెంట్స్కి కానీ H1B వీసా ఉన్నటువంటి వాళ్ళకి కానీ పెద్దగా ఏం ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది వినిపిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకోవాలంటే కనుక ఖచ్చితంగా ట్రంప్ బైడెన్ కంటే భిన్నంగా వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి అంటున్నారు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కూడా ఆగిపోయింది. ఇది ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా జరిగిన పరిణామంగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆగిపోయే అవకాశం ఉంది. యుద్ధాలను ఆపేస్తానని చెప్పి ట్రంప్ చెప్పారు. అందుకే యుద్ధాలను ఆపేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రంప్ వ్యాఖ్యలు కనుక చూస్తే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేలాగా కనిపిస్తుంది. సో ట్రంప్ మరి ఇండియన్స్కి అనుకూలంగా ఉండేలాగా విధానాలు తీసుకుంటాడా? ఇమ్మిగ్రేషన్ పాలసీ అనౌన్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి H1B కన్వర్ట్ అయ్యేటువంటి వెసులుబాటుని తొలగిస్తారా? ఫెడరల్ సిస్టమ్ అందుకు అంగీకరిస్తుందా, ఒప్పుకుంటుందా? ఫెడరల్ సిస్టంలో అలాంటి వెసులుబాటు ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ పరిస్థితి ఏంటి అనే దాని మీద ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.